ఇంట్లో పిల్లల పెంపకానికి అతిపెద్ద శత్రువు ఏంటంటే తల్లి ఎప్పుడూ కఠినంగా ఉండే వ్యక్తిగా మిగిలిపోవటమే. సమస్య ఇక్కడే మొదలవుతుంది. నాన్నేమో సరే నువ్వు మొబైల్ చూడు అంటాడు. అమ్మేమో వద్దు, ఈ రోజుకి స్క్రీన్ చూసింది చాలు అంటుంది. నానమ్మ ఒక చాక్లెట్ ఇస్తుంది. అమ్మ ఎక్కువ చాక్లెట్స్ తినకూడదు, అది నీ పళ్లకు మంచిది కాదు అంటుంది. చివరికి ఎప్పుడూ వద్దు అని చెప్పేది తల్లి మాత్రమే అవుతుంది. మిగతా వాళ్ళు అందరూ మంచివారిగా కనిపిస్తారు, కానీ ఇది కరెక్ట్ కాదు. నిజానికి ఇది ప్రమాదకరమైనది. నెమ్మదిగా పిల్లలు మాట వినడం మానేస్తారు. అమ్మ ఎప్పుడూ విసిగిస్తుందని, మిగతావారు సరదాగా ఉంటారని పిల్లాడు అనుకుంటాడు. అక్కడే పిల్లల పెంపకం మొత్తం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మరి మనం ఏమీ చెయ్యాలి? మనమంతా ఒకే జట్టుగా ఉండాలి. అమ్మ చాక్లెట్స్ వద్దు అని చెబితే అందరూ వద్దనే చెప్పాలి. ఆమె స్క్రీన్ టైంకి ఒక లిమిట్ పెడితే మనం ఆమెకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం అంటే కఠినంగా ఉండటం కాదు, అది తల్లిదండ్రులుగా ఉండాల్సిన తీరు మరియు బాధ్యత కూడా. పిల్లలకు కావలసింది ఒకరు కఠినంగా మరొకరు మంచిగా ఉండటం కాదు. వారికి కావలసింది కన్సిస్టెన్సీ. మీరు చెప్పే మాటలు వారు గౌరవించాలని అనుకుంటే కుటుంబమంతా ఒకే మాట మీద నిలబడాలి. క్రమశిక్షణ గల పిల్లలు పెంచాలనుకునే ప్రతి కుటుంబానికి ఈ వీడియో షేర్ చేయండి.